పెద్ది సినిమాకి సంబంధించి రికార్డుల మోత మోగిపోతుంది. అది కూడా అలా ఇలా కాదు. పెద్ది సినిమాకి రికార్డులు అంటే మనం ఇప్పటిదాకా చాలా చెప్పాం. సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, ఆ బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ గారు ఒక షాట్తో మొదలైనటువంటి రికార్డులు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చికిరి సాంగ్ కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ట్రైలర్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి సాంగ్స్, గ్లిమ్స్, ఐటమ్ సాంగ్స్ ఒకటి కాదు ఒక రేంజ్ లో కొడుతుంది. ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి రికార్డులు అనేకమైనటువంటి అన్ని వచ్చాయి. మొత్తానికి మొదటి రోజు కలెక్షన్ వరకు వచ్చింది. అసలు ఎంత కలెక్ట్ చేసింది అంటే దాదాపు ఒక్క రోజు కలెక్షన్స్ 135 కోట్లు దాటిందంటే ఆలోచించండి. ఇంకా ప్రీమియర్ షోలకు సంబంధించి వీటికి రెండు కలిపితే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక్క కర్ణాటకలోనే 3 కోట్ల రూపాయలు ప్రీమియర్ షో అంటే ఒక్క షోకి 3 కోట్ల రూపాయలు వచ్చాయంటే ఏ రేంజ్ లో బద్దలు కొడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంటే ఇక కలెక్షన్స్ రికార్డు పక్కన పెడితే సినిమాకి సంబంధించిన అవార్డులు మాత్రం ఒక రేంజ్ లో వెనకేసుకునేటువంటి పని కూడా ఉంది. ఎందుకంటే నార్త్ నుంచి సౌత్ వరకు అంతా కూడా, భారతదేశం కాదు జపాన్ నుంచి కూడా రామ్ చరణ్ గారి సినిమాని మొదటి రోజు చూడడానికి జపాన్ నుంచి ఇక్కడ దిగారు. అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎలా ఉన్నారో చూడండి. పెద్ది సినిమా మాన్యా ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆ రేంజ్ లో పెద్దికి హైప్ వచ్చింది. ఆ హైప్ ని కంటిన్యూ చేస్తూ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ తో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్లన్నింటినీ కూడా రామ్ చరణ్ గారు తన పర్ఫార్మెన్స్ తో సునామీలా కొట్టుకుపోయేలా చేశాడు. అసలు ఎక్కడా కనిపించదు ఇంకొక పక్క, దాన్ని అసలు పేరు పెట్టడానికి కూడా సరిపో. ఇంకేమన్నా ఉంటే రామ్ చరణ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ తో దద్దరిల్లిపోయేలా చేశాడు. సెకండ్ హాఫ్ అయితే ఏడిపించేశాడని చెప్పి ఇప్పటికే చెప్పానుగా. కొంతమంది అయితే థియేటర్లకు వెళ్ళి ఏడుస్తున్నారు. చిన్న పెద్ద అందరూ కూడా అసలు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సరే, మన తెలుగులో మెగాస్టార్ కొడుకు పవన్ కళ్యాణ్ గారి కొడుకు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందిలే అనుకోవచ్చు. బట్ తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, హిందీలో ఒక రేంజ్లో రామ్ చరణ్ గారి పెద్ది సినిమాని గుండెల్లో పెట్టుకుంటున్నారు. అసలు ఏమన్నా చేశాడా అని చెప్పి రివ్యూవర్లు మాట్లాడుతుంటే, యూట్యూబర్స్ ఎంతో మంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతుంటే, అబ్బా ఇదిరా మనకి గర్వకారణం. సినిమా రికార్డులు ఏముంది, కలెక్షన్ రికార్డులు ఏముంది, ఈ రోజు కాబట్టి ఇంకొక రోజు కొడతాడు. టాప్ 5లో ఇప్పటికే ఉన్నాడు. దానికి మించి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. బట్ గుండెలకు హత్తుకునేలా, ప్రతి ఒక్క భారతీయుణ్ణి ఏడిపించేలా నటనతో మెప్పించాడు అంటే ఇంకేం కావాలి చెప్పండి. రికార్డులు, కలెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటాం ఒక ఎత్తు అయితే, అవార్డులు తీసుకురావటం కూడా ఇంకొక ఎత్తు. అది ఈసారి రామ్ చరణ్ గారితో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఆయన నటనతో మన తెలుగువాడిగా అవార్డులు తీసుకురాబోతున్నాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి, మామూలుగా కాదు. నిజంగా అసలు ఆయన నటన నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందా. ఇది మనం చెప్తే కాదు, నార్త్ నుంచి లేదంటే జపాన్ నుంచి ఇంకొక దేశం వాళ్ళు చెబుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. కొంతమంది మాట్లాడతారు కుల పిచ్చితోనో ఇంకొక పిచ్చితోనో, మా హీరోనే ఎదగాలి, మా హీరోకే కలెక్షన్ రావాలి, మా హీరోదే ఇది ఉండాలి అని మాట్లాడచ్చేమో. కానీ రామ్ చరణ్ గారి నటనగా మాత్రం ఎవడ పేరు పెట్టలేడండి. ఇంకా రాసి పెట్టుకోవచ్చు, తెలుగుకి రామ్ చరణ్ ఉన్నాడయ్యా, హిందీకి అమీర్ ఖాన్ ఉండొచ్చు, తమిళనాడుకి ఇంకొకళ్ళు మన రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, లేదంటే విక్రమ్ గారు ఇంకొకళ్ళు ఉండుండొచ్చు. బట్ తెలుగుకి మాత్రం రామ్ చరణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనని మిగతా వాటిల్లో ఎక్కడైనా కానీ ఆయన్ని ఏదన్నా కొంచెం టచ్ చేయొచ్చేమో, కానీ నటనలో మాత్రం ఆయన టచ్ చేసేవాడు లేడు అనుకునే రీతిలో ఉంది. ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. మెగాస్టార్ కొడుకైనా కూడా ఆయన వ్యక్తిత్వంతో ఎంతో మంది మనసు గెలుచుకున్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా రామ్ చరణ్ గారి కలెక్షన్స్ మొదటి రోజు ఎంత వచ్చిందంటే, అది కూడా గురువారం రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం తర్వాత వచ్చేటువంటి కలెక్షన్స్ లెక్క పెట్టుకోండి. సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంటుంది. మామూలు విజయం కాదు ఇది, ఒక రేంజ్ లో చూపించబోతున్నారని మాత్రం చాలా క్లియర్ గా చెప్పచ్చు.